ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత శ్రవణ్ రావు లండన్ కు వెళ్లిపోయాడు. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో శ్రవణ్ కు ముందస్తు బెయిల్ వచ్చింది. పోలీస్ విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో నిన్న లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన శ్రవణ్ రావు ఇవాళ సిట్ నోటీసులతో విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ ను సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. శ్రవణ్ విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి అప్డేట్స్. తెలంగాణలో సంచలనం రేపించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఈ కేసులో ముఖ్యంగా A6 గా ఉన్నటువంటి శ్రావణ్ రావు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ PS లో సిట్ ముందు విచారణకు అయితే హాజరయ్యారు. అయితే ACP నేతృత్వంలో ఇప్పటికే ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ACP ప్రస్తుతం శ్రావణ్ రావును విచారిస్తున్నారు. ఈ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి శ్రావణ్ రావు పైన కీలకమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అతన్ని A6 నిందితుడిగా జూబ్లీహిల్స్ పోలీసులు చేర్చారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు కావడం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ PS కి కేసు ఏదైతే బదిలీ కావడం తర్వాత ఒక సిట్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే మొత్తం 6 నిందితులకు సంబంధించి వారందరికీ లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ప్రభాకర్ రావుతో పాటు కింద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు, SP స్థాయి అధికారులు, DSPలు అందరికీ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఏదైతే 4కి బెయిల్ లభించింది. ఆ తర్వాత ప్రభాకర్ రావుకు సంబంధించి అతను కూడా ప్రస్తుతం బెయిల్కి సంబంధించి అతని బెయిల్ పిటిషన్ సంబంధించి ప్రస్తుతం ఒకవైపు హైకోర్టులో కేసు సంబంధించిన హీరింగ్ ఒకవైపు నడుస్తుండగా ప్రస్తుతం 4 నిందితులకు బెయిల్ రావడం, ఇందులో 2 నిందితులకు సంబంధించి ప్రభాకర్ రావు ఇటు శ్రావణ్ రావు ఇద్దరు కూడా ఏదైతే విదేశాలకు వెళ్ళిపోయారు. కేసు నమోదైన తర్వాత ఏదైతే ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ కి ఇష్యూ చేసేందుకు ఒకవైపు ఏదైతే CBI ద్వారా దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు కేసు ఒకవైపు హైకోర్టులో పెండింగ్ ఉంది. ప్రస్తుతం శ్రావణ్ రావుకు సంబంధించి సుప్రీంకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేయడం, బెయిల్ పిటిషన్ సంబంధించి ఒక స్వల్ప ఊరట లభించింది. అరెస్టు చేయొద్దు, విచారణకు హాజరు కావాలనేది ప్రస్తుతం శ్రావణ్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో శ్రావణ్ రావు నిన్న మధ్యాహ్నం సమయాన లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అతను ఫామ్ హౌస్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే శ్రావణ్ రావు పైన కీలకమైన ఆరోపణలు ఉండడంతో శ్రావణ్ రావును ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఏదైతే సిట్ బృందం ఏదైతే ఉందో సిట్ బృందం ప్రస్తుతం శ్రావణ్ రావును విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో BRS నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, KTR ఇలా చాలా మంది చెబితే శ్రావణ్ రావు దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారుడుగా ఉన్నారనేది ప్రస్తుతం పోలీసులు ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో శ్రావణ్ రావు పేరును ఇప్పటికే ఛార్జ్ షీట్ లో కావచ్చు, ఏదైతే నిందితులకు సంబంధించి రిమాండ్కు తరలించిన క్రమంలో రిమాండ్ రిపోర్ట్ లో కూడా శ్రావణ్ రావు పేరును చేర్చారు. అసలు శ్రావణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎందుకు నాయకులకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు ఎందుకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, దగ్గరుండి డిజిటల్ కిట్స్ తో సహా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాల్పడినటువంటి వ్యవహారాలకు సంబంధించి సిస్టమ్స్ అన్ని కూడా శ్రావణ్ రావు ఏర్పాటు చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో BRS సర్కార్ 10 ఏళ్ల ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ఉన్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల సమయంలో శ్రావణ్ రావు కీలకంగా పాత్ర పోషించాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముందుండి చేయడం, ఆ తర్వాత BRS సర్కార్ని మరోసారి ప్రభుత్వానికి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి శ్రావణ్ రావు వ్యవహారాలపైన ప్రస్తుతం జూబ్లీహిల్స్ సిట్ బృందం అతన్ని ప్రస్తుతం విచారణ కూడా చేస్తుంది. సాయంత్రం వరకు ఒకవేళ విచారణ ముగుస్తుందా లేకుంటే రేపటి వరకు కంటిన్యూగా సిట్ బృందం అతన్ని విచారిస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో అంటే సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం శ్రావణ్ రావుకు సంబంధించి ఒక ఛానల్ MDగా ఉన్నాడు. ఛానల్ వ్యవహారానికి సంబంధించి ఆ ఛానల్ ఆఫీస్ లోనే ఇల్లీగల్ గా కార్యక్రమాలు జరిపారు అనేది ప్రస్తుతం పోలీసులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ అనేది కూడా పూర్తిగా ఒక ల్యాబ్ నుంచి కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఛార్జ్ షీట్ గతంలో కూడా దాఖలు చేసిన క్రమంలో 2 సార్లు నాంపల్లి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ అనేది మళ్ళీ రివర్స్ వచ్చింది. ఆ తర్వాత 3వ సారి పూర్తిగా కీలకమైన ఆధారాలు
టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటి కూడా ఒక ల్యాబ్ దగ్గర నుంచి సేకరించారు. ఆ ల్యాబ్ సంబంధించిన మొత్తం డైరెక్టర్లు కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్లు, చైర్మన్లు వాళ్ళందరినీ కూడా గతంలో జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం మాత్రం ఈ కేసులో శ్రావణ్ రావు విచారణ పూర్తయితే మాత్రం కీలకమైన ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎన్నుకుండి నడిపించినటువంటి సూత్రధారులకు సంబంధించి వారి వ్యవహారాన్ని కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమైన గత ఏదైతే బీఆర్ఎస్ సర్కార్లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరంగల్ సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మహబూబ్ నగర్ సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదైతే వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతం ఊహాజనకంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం శ్రావణ్ రావు విచారణ కీలకంగా మారిన నేపథ్యంలో శ్రావణ్ రావు విచారణ మాత్రం ఇవాళ మరి సాయంత్రం వరకు కొనసాగుతుందా, రేపు కూడా కంటిన్యూగా విచారణ చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శీల, ఈ కేసులో ఎటువంటి ఎంత సమాచారాన్ని రాబట్టగలిగారు అండ్ శ్రవణ్ కుమార్ ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా డీటెయిల్స్ దానికి సంబంధించి తెలిసాయా? గతంలో ఎవరినైతే విచారించారో వాళ్ళని కూడా శ్రవణ్ తో కలిపి విచారించే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తం 6 నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత పంజాగుట్ట పిఎస్ నుంచి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పిఎస్ కి బదిలీ అయింది. ఆ తర్వాత బదిలీ అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా మందికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు నిందితులకు. ఆ తర్వాత నిందితుల లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను కూడా విచారించిన దాఖలాలు అయితే ఉన్నాయి. వారి దగ్గర నుంచి కూడా కీలకమైన కన్ఫెషన్ సేకరించారు. అయితే మున్గోడు కావచ్చు, ఇంకా చాలా ఉప ఎన్నికలు జరిగాయి కాబట్టి ఉప ఎన్నికల టార్గెట్ గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడారు, మరోసారి అధికారాన్ని చేపట్టడానికి 2017 ఎలక్షన్స్ కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్లు వీటన్నిటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడి మరోసారి ప్రభుత్వాన్ని వచ్చేలా ఇటు వ్యాపారవేత్తలు కావచ్చు, పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం కూడా నీరుగార్చేలా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడారనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి శ్రావణ్ రావు పాత్ర ఎంత మేరకు ఉంది, శ్రావణ్ రావు ఎందుకు పొలిటికల్ లీడర్లని టార్గెట్ గా, ఎందుకంటే గతంలో బండి సంజయ్ కావచ్చు, ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా వదలట్లేదు అని కూడా గతంలో మీడియా ముఖం కూడా చెప్పిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉప ఎన్నికలే టార్గెట్ గా కావచ్చు, సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, గతంలో శ్రావణ్ రావు ట్రావెల్ చేసిన ఇప్పటికే జియో ట్యాగింగ్ లొకేషన్స్ కూడా ప్రస్తుతం పోలీసుల ఎదుట ఉంది కాబట్టి లొకేషన్స్ ఆధారంగా ప్రస్తుతం శ్రావణ్ రావును అయితే జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ ఇన్ఛార్జ్ ప్రస్తుతం అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శీల, అమర్, శ్రావణ్ రావు ముందస్తు బెయిల్కి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికైతే శ్రావణ్ రావు ముందస్తు బెయిల్ కి సంబంధించి సుప్రీంకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన పిటిషన్ ని సుప్రీంకోర్టు న్యాయస్థానం విచారించిన తర్వాత ఏదైతే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోలీసుల తరఫున కూడా వాదనలు వింది. ఎందుకంటే ఒకవైపు శ్రావణ్ రావు రాజకీయ పరంగా నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను వేధిస్తుంది అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో శ్రావణ్ రావుకు స్వల్ప ఊరట లభించేలా నాట్ టు అరెస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత విచారణకు తప్పకుండా సహకరించాలనేది ప్రస్తుతం శ్రావణ్ రావుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి కాబట్టి శ్రావణ్ రావు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విచారణకు హాజరయ్యారు. అయితే ఒక మీడియా ఛానల్ వేదికగానే అక్కడ మొత్తం ఇల్లీగల్ గా కార్యక్రమాలు నడిపారనేది ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నిటికీ ఒక కన్క్లూడ్ రావాలి కాబట్టి తప్పనిసరిగా ఇవాళ అతని విచారణ కొనసాగుతుంది. విచారణలో కీలకమైన కన్ఫెషన్ ని పోలీసులు తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ ఆధారంగా మరోసారి ఉమ్మడి వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ సంబంధించిన మాజీ మంత్రులకు సంబంధించి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. శీల, విచారణ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇవాళ కంప్లీట్ అయిపోతుందా, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందా? విచారణలో తప్పకుండా శ్రావణ్ రావు నోరు తెరిస్తే మాత్రం కీలకమైన అంశాలు బయటపడతాయి కాబట్టి ఇవాళతో విచారణ క్లోజ్ అవుతుంది. కాకపోతే శ్రావణ్ రావు నోరు మెదపకుంటే మాత్రం రేపటి వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణ దాదాపు సుమారు గంట సేపు అవుతుంది. గంట సేపటి నుంచి అతన్ని ఏదైతే శ్రావణ్ రావు ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ముందుండి నడిపారు, గత ప్రభుత్వ హయాంలో ఎవరి అండదండలతో ఎవరి ముందు చూపు గైడ్ లైన్స్ తో ముందుకెళ్లావనేది ప్రస్తుతం శ్రావణ్ రావును అయితే జూబ్లీహిల్స్ లోని ప్రస్తుతం ఏసీపీ సిట్ బృందం అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇవాళ ఒకవేళ శ్రావణ్ రావు ఒక క్లారిటీ ఇవ్వకుండా మాత్రం రేపు కూడా అతన్ని మరోసారి విచారణకు పిలిచి అతనికి సంబంధించిన కన్ఫెషన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. శ్రావణ్ రావు దగ్గర నుంచి కీలకమైన కన్ఫెషన్
తీసుకున్న తర్వాత మాజీ మంత్రులకు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి శ్రావణ్ రావు ఇటు డిపార్ట్మెంట్ తో ఎందుకు చనువుగా ఉండాల్సి వచ్చింది? ఇప్పటికే డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్ఐపి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు అందరికి ఉన్నారు కాబట్టి వారితో ఎందుకు ఫోన్ కాంటాక్ట్ లో ఉండాల్సి వచ్చింది? ఒక రాజకీయవేత్తగా ఉన్నటువంటి నువ్వు తప్పనిసరిగా ఏదైతే రాజకీయ వ్యవహారాలకు సంబంధించే పొలిటికల్ యాంగిల్లోనే పొలిటికల్ లీడర్తో మాట్లాడు, కానీ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ కావచ్చు, అడిషనల్ ఎస్పీలు వాళ్ళందరితో ఎందుకు కాంటాక్ట్ లో ఉండాల్సి వచ్చింది? ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలోనే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎందుకు నడిపించావన్న కోణంలో ప్రస్తుతం శ్రావణ్ రావే నడిపించారనేది ఒక ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆ ఎవిడెన్స్ ఆధారంగా ప్రస్తుతం శ్రావణ్ రావును అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. రేపటి వరకు అయితే విచారణ అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. శీల. రైట్. థ్యాంక్ యూ అమర్.